మీకందరికీ నా ప్రేమ వందనములు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము చూడండి, 119వ అధ్యాయం. నూట 19వ అధ్యాయం 72వ వచనాన్ని మనం చదువుకుందాం. నూట 19వ కీర్తన 74వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తుల గలవారు నన్ను చూసి సంతోషించుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ బిడ్డల మధ్యకు నన్ను తీసుకొని వచ్చినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. చదవబడిన పాట భాగాన్ని దీవించండి, చదవబోయే అంశాలు దీవించండి. ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సంఘమంతటికి మీ దీవెనలు, ఆశీర్వాదాలు, పురుకొల్పు దయచేయమని వేడుకుంటున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నేను కలిసి మాట్లాడడానికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో దీన మనసుతో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి 119వ కీర్తన 74వ వచనములో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. నీ వాక్యము మీద, చదవండి, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. విశ్వాసులు దేని మీద ఆశ పెట్టుకోవాలా? వాక్యం. వాక్యం అంటే ఎవరు? ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. చూడండి, కాబట్టి మనము దేవుని వాక్యం వినడానికే వచ్చినాం. మంచిది. అయితే నీ వాక్యం మీద నేను ఆశ కలిగి ఉన్నానని బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించాడు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనములో మీరు చూస్తే ఒక మాట ఉంది, చూడండి. మంచి బాగా చదవమ్మా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పికి ఏం కావాలంట? నీటి వాగులు. చూడండి, నీరంటే వాక్యము. చూడండి, శ్రేష్టమైన నీరు కావాలని కోరుకుంటుంది దుప్పి. అలాగైతే విశ్వాసులమైన మనము కూడా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. 119వ కీర్తనలోనే 81వ వచనంలో కూడా మీరు చూస్తే చూడండి, 119:81 నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే వాక్యం మీద మనకు ఆశ ఉండాలా, లేక ప్రేమ కలిగి ఉండాలని బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి వాక్యం మీద ఆశ కలిగితే ఈ వాక్యం ఏం చేస్తుందంటే 119వ కీర్తన 50వ వచనములో చూడండి, నీ వాక్యము, చూడండి, ఈ వాక్యం వింటే మనుషులు ఏమవుతారు? బ్రతుకుతారు. చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. మన బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే 119వ కీర్తనలోనే 165వ వచనములో చూడండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఇది బాధలో నెమ్మది ఇస్తుందా? ఇదా? బైబిల్ను ప్రేమిస్తే
మన బాధలు ఏం చేస్తుంది? నెమ్మది మనకు కలగజేస్తుంది. కాబట్టి బైబిల్ను శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా ధ్యానించాలి. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనకేం చెప్తాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు, చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు, చూడండి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఏం చేయాలా? ఆనందించాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనములో కూడా ఈ మాటలే చూస్తారు. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన వాడై చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను నాటబడినదై దాని వేర్లు తనున, వెట్ట అంటే చెప్పండి, వేడిమే కాదు, వెట్ట అంటే వేడిమి. ఎంత ఎండల కాలం వచ్చినా కూడా, ఎంత వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. పచ్చగా, చూడండి, దాని ఆకు ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చూడండి, ఎంత చక్కగా దేవుడు రాసినాడో మీరు ఆలోచన చేయండి. 52వ కీర్తనలో 8వ వచనములో దావీదును గురించి ఒక మాట రాసినాడు దేవుడు. చూస్తారా? నేనైతే దేవుని మందిరములో, మందిరం అంటే జీవము గల దేవుని సంఘములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చూడండి, మనము కూడా అలాగ ఉండాలి. వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, ధ్యానం చేయాల. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనములో ఒక చక్కని మాట ఉంది. చూస్తారా? నా మంచము మీద, చూడండి, నా మంచము ఎక్కుతారంటే విశ్రాంతి కోసం. చూడండి, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడులు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ప్రాణానికి ఏముంటుందంట? తృప్తి. ఎప్పుడు? క్రొవ్వు మెదడులు దొరికినట్లు. క్రొవ్వు రుచి వేరు, మెదడు రుచి వేరు. తిన్నవారికి అర్థమవుతుంది కానీ ఇంకెవరికి అది అర్థము కాదు. కాబట్టి దేవుని వాక్యం అలాగుంటుందని పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలనా లేదా? ధ్యానించాలి. చూడండి, మనము యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 2వ వచనములో చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా ఏం చేస్తాడు? మాట్లాడే దేవుడు ఆయన. మాట్లాడని రాయి రప్ప కాదు ఆయన. మాట్లాడతాడా? యెహోవా ఏమంటున్నాడు? మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. అంటే నువ్వు బైబిల్ తెరిస్తే ఏం చేస్తాడు దేవుడు? మాట్లాడతాడు. నువ్వు బైబిల్ను మూస్తే మాట్లాడు. అంటే నువ్వు బైబిల్ చదువుతుంటే ఎవరు మాట్లాడతారు నీతో? దేవుడు మాట్లాడతాడు. చూడండి, మనము బైబిల్ చదివేది కూడా నేర్చుకోవాలి. మనం ఎప్పుడు దేవునితో మాట్లాడతాం? ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో ఈ రెండు జీవితంలో మనకు ఉండాలి. మనము దేవునితో మాట్లాడాలా, ఆయన మనతో కూడా మాట్లాడే దేవుడని బైబిల్లో దేవుడు రాయించినాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో మనం నేర్చుకునే పాఠాలు మనం నేర్చుకుందాం. ఈ ఆది కాండంలో ఒక మాట మనం చూస్తాం. 5వ అధ్యాయం చూడండి. ఆది కాండం 5వ అధ్యాయంలో 22వ వచనం చదువుకుందాం. 21, 22. హనోకు
65 బ్రతికి 65 బ్రతికి మెతూషెలను కనెను. మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయెను. చూడండి, ఈ హనోకును గురించి మనం నేర్చుకుంటే, హనోకు అనే పేరుకు అర్థము దేవునిని వెంబడించువాడు. చూడండి, హనోకు అంటే ఎవరు? దేవునిని వెంబడించేవాడని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. మీరు బైబిల్లో చూస్తే ఎన్ని సంవత్సరాలప్పుడు ప్రభుని నమ్ముకున్నాడు ఈయన? 65 ఏండ్లు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హనోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు. చూడండి, ఎన్ని సంవత్సరాలు? 300. 3 అనే సంఖ్య మంచి సంఖ్య. చూడండి, 300 ఏండ్లు ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడవడము ప్రారంభించినాడు. ప్రారంభించి ఏం చేసినాడు? కుమారులను కుమార్తెలను కన్నాడు. మనము కూడా దేవునితో నడుస్తున్నామా? చూడండి, ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నామా? ఆయన నువ్వు కలిసి నడుస్తున్నారా? మరి ఎన్నేళ్ళు నడుస్తున్నారు? హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచినాడు? 300 సంవత్సరములు. ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో. ఒక్క రోజు కూడా తప్పిపోకుండా. చూడండి, ఒక్క రోజు కూడా, ఒక్క సంవత్సరం తప్పకుండా 300 ఏండ్లు దేవునితో నడుస్తూ ఏం చేసినాడు? కుమారులను కుమార్తెలను కన్నాడు. చూడండి, మరి మనం కూడా క్రీస్తు కొరకు ఎవరినైనా ఆత్మలను కంటున్నామా? ఒక్క ఆత్మనైనా కన్యామా? ఇద్దరినైనా కన్యామా? చూడండి, మనము ఆత్మలను సంపాదించేవారిగా ఉన్నామా? దేవుని సంతోషపెట్టే మనసు మీకు నాకు ఉందా? చూడండి, ఒకనాడు దేవుడు ఏం చేసినాడో చూడండి. 65 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని ఏం చేసినాడు? తీసుకొని పోయాను. ఎక్కడికి? చూడండి, దేవుడు అతనిని తీసుకొని పోయెను. కనుక అతడు లేకపోయెను. హనోకు అనే అర్థానికి, పేరుకు అర్థం ఏమని చెప్పినాను? దేవునిని వెంబడించువాడని మనము గుర్తించాలి. మనము దేవుని వెంబడిస్తే మనము కూడా ధన్యులమవుతాము. మనము కూడా ఎత్తబడే గుంపులో ఉంటాము. ఒకనాడు మేఘము చేత మనం కూడా కొనిపోయేవాడు వారుగా ఉంటామని బైబిల్లో రాసినాడు. అయితే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనములో యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను. చూడండి, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలర్లు. చూడండి, వీళ్ళు సోమరులా? పలకండి, ఏం బోధన? వీళ్ళు పనిలో ఉండారా, సోమరుగా ఉండారా? పనిలో ఉన్నారు. ఏం పనిలో ఉన్నారు? ఏంలో పని ఉన్నారు? సముద్రములో వలవేయుట సూచెను అని ఉంది. చూడండి, అంటే వీళ్ళు ఏం చేస్తారు? చేపలు పట్టే వారు. చూడండి, పేతురు కూడా విద్య లేని పామరుడా కాదా? పలకరేంది? పేతురు కూడా విద్య లేని పామరుడే. ఆంధ్రేయ కూడా విధి లేని పామరుడే. చూడండి, వాళ్ళకేమి తెలుసు? చేపలు పట్టేది ఒక్కటి తెలుసు. చూడండి, వారు వలలు వేయట ఎవరు చూసినారు? గమనించండి. ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూడండి. అవతల ఏమన్నాడు? చూచెను. చూసినాడా లేదా?
దేవుడు చూసినాడు. చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పనిలో ఉన్నారు. ఏ పనిలో ఉన్నారు? చేపలు పట్టే పనిలో ఉన్నారు. మరి వీళ్ళు చేపలు పట్టేటప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఆయన నా వెంబడి రండి, నా వెంబడి రండి. చూడండి, హనోకంటే ఏం చెప్పినా దేవుణ్ణి వెంబడించువాడని చెప్పిన. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసుప్రభు ఈ పేతురును ఆంద్రేయుని ఏమంటున్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే సార్ ఉండండి, వాళ్ళకి ఏమని పిలుపు చెప్తున్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తా? మనుషులను పట్టు జాలరులుగా చేస్తా. ఇంతకాలం వాళ్ళకి ఏం తెలుసు? చేపలు పట్టేది మాత్రమే తెలుసు. ఆ పట్టిన చేపలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించేవారుగా ఉంటారు. అయితే యేసుప్రభు చెప్తున్నాడు వారిని చూచి, నా వెంబడి రండి అంటే నన్ను వెంబడించండి. నన్ను వెంబడిస్తే మీరు ఏం చేస్తారు? ఏమన్నాడు అక్కడ? మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తా అన్నాడు. మనుషులను పట్టు జాలరులను చేయడం అనేది చిన్న సంగతే, గొప్ప సంగతే? గొప్ప సంగతే కాదా? ఇక్కడ చేపలు వల వేస్తే పడతాయి కదండి, పడకుండా మళ్ళా ప్రయత్నం చేస్తే పడతాయి. పడినాక ఇంటికి తీసుకుని పోయి జీవనోపాధి చేస్తారు. అయితే యేసు ప్రభు వీళ్ళిద్దరిని ఆప్యాయంగా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? నన్ను వెంబడించండి అంటే ఏం వదిలిపెట్టాలా? వలలు వదిలిపెట్టాలి, సముద్రము వదిలిపెట్టాలి, కుటుంబాన్ని వదిలిపెట్టాలా లేదా చెప్పండి? వదిలిపెట్టాలా. మరి వదిలిపెట్టి రావాలంటే త్యాగం ఉండాలనా లేదా? దేవుని మాటకు విధేయత చూపాలనా లేదా? చూడండి, అక్కడైతే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే చూస్తారా? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే చూడండి, వెంటనే ఏమైనా ఆలస్యం చేసినారండి? ఆలస్యం చేసినారా? చేయలేదు. ఎవరి మాటలు అవి? యేసు ప్రభు మాటలు. చూడండి, యేసు ప్రభు మాటల్లో ఎంత శక్తి ఉందో మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత. ఆయన మాట మహత్తుగల మాట. చూడండి, యేసుప్రభు మాటలో ఏముంది? మహత్తు ఉంది. చూడండి, యేసుప్రభు మాటలో మహత్తు ఉంది. చూడండి, ఒక్క మాట అన్నాడు. ఏమండి? నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అంటానే ఏం చేసినారు వాళ్ళు? చూడండి, వెంటనే అని ఉందే లేదండి? 20వ వచనంలో చూడండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? సువార్తను ప్రకటించమంటున్నాడు. ఉందా లేదండి? మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, చూడండి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చూడండి, మరి మనం కూడా వెంటనే ఆయన మాట వింటున్నామా? చూడండి, మన పనులు మానుకొని సువార్త ప్రకటిస్తామా? మరి వాళ్ళకు విధేయత ఉందా? ఆంద్రేయ పేతురులు ఇద్దరు విధేయత చూపినారా? చూపారు. వెళ్ళమన్న చోటుకి వెళ్తున్నారా? చూడండి, అయితే మనం ఆ పని చేస్తామా? ఇప్పుడు మీరు ఇల్లు వదిలిపెట్టిపోతారా సువార్త కోసమని? చూడండి,
అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వెంటనే వారు తమ వలలు అంటే జీవనోపాధి కూడా మానుకున్నారా లేదా? చేపలు తీసుకుపోతే కదా, అమ్ముకుంటే కదా వాళ్ళకి భోజనం వచ్చేది. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి ఎంత విధేయత ఉందో, ఆయన మాటకు ఎంత బలముందో మీరు ఒకసారి చూడాలి. ఇక్కడ 21వ వచనం ఉంది, చూస్తావా? ఆయన అక్కడ నుండి వెళ్ళి, చూడండి, ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా. ఇప్పుడు చదువుదామా 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వీళ్ళు కూడా పనిలో ఉన్నారా? పనిలో లేరా? పనిలో ఉన్నారు. వీళ్ళేమైనా సోమరులా? చెప్పండి, వీళ్ళేమైనా సోమరులా? కాదు. దోణిలో ఉండి వలలు సిద్ధం చేసుకుంటున్నారు, బాగు చేసుకుంటున్నారు. తండ్రి కూడా ఉన్నాడు, వీళ్ళకు గాసగాన్లు కూడా ఉన్నారు. చూడండి, వలలు సిద్ధం చేసుకొని బాగు చేసుకొని చుండగా చూచి వారిని ఏం చేసినాడు? పిలిచిన వెంటనే వారు ఏం చేసినారు చెప్పండి. చూడండి, మళ్ళీ వెంటనే పదం వచ్చిందా లేదండి? ఒక్క నిమిషమన్నా లేట్ చేసినారా? లేదు, తక్షణమే అనింది. మీరు ఒక మాట చూపిస్తారు చూడండి. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగిని గురించి మనం చూస్తాం. అక్కడ 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే. మీరు వైద్యుని దగ్గరికి పోయి, డాక్టర్ సార్ నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమని అడుగుతారా? మీరు ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటారా? అట్టుండరు. అయితే ఈ వ్యక్తి చూడండి, ఒక కుష్ఠరోగి వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. చూడండి, దేవునికి ఇష్టమైతే శుద్ధునిగా చెయ్యి, లేకపోతే వద్దు ప్రభువా ఇట్లనే ఉంటాను అంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి చూడు. ఇంకా మార్క్స్ వార్తలు కూడా ఉంది, లూకాస్ వార్తలు కూడా ఉంది. ఆయన చెయ్యి చాపి కనికరపడి తన చేతితో ఏం చేసినాడు చెప్పండి? వాని ముట్టి. మీరు కుష్ఠరోగులు ముడతారా? చెప్పండి, మీరు ముడతారా? ముట్టరు. యూదులు ముడతారా? అసలు దగ్గరికి రానియరు. ఊరి వెలుపటనే ఉండాలి కానీ ఊరిలోకి రానియరు. చూడండి, అయితే యేసు ప్రభు దయగల దేవుడా కాదా అండి? వాడు ఏమడిగినాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంట. వాని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే అంటే వెంటనే కదా? తక్షణమే అంటే ఏమి? వెంటనే కాదా? చూడండి, వెంటనే తక్షణమే వాని కుష్ఠరోగము. చూడండి, యేసు ప్రభులో ఉన్న ఈ మహత్తు అనే శక్తిని గురించి మనం ధ్యానించేటప్పుడు ఒక్క క్షణంలోనే కుష్ఠరోగి బాగైనాడు. అయితే ఎలీషా దగ్గరికి నయమాన్ అనే కుష్ఠరోగి వచ్చినాడా లేదా? ఏమ్మా, ఎలీషాను గురించి, ఎలీషా సైన్యాధిపతి నయమాను వచ్చినాడు ఎలీషా దగ్గరికి. ఎలీషా ఏం చెప్పినాడు? యోర్దాన్ నదిలోకి పోయి 7 సార్లు మునుగు, తర్వాత నువ్వు పసిపిల్ల వాని దేహం అవుతుంది అన్నాడు. ఎన్నిసార్లు మునిగినాడు? 7 సార్లు మునిగినాడు. అప్పుడింత బాగైందా? కాలే. 7వ సారి మునిగిన వెంటనే ఏమైనాడు? పసిపిల్లవాని దేహమైనాడు. చూడండి, దేవుడు శక్తిమంతుడని మనకు రుజువుపరుస్తున్నాడు. కాబట్టి తక్షణమే అంటే వెంటనే వాని కుష్ఠరోగము బాగాయను. చూడండి మాట అంటే దేవునికి ఎంత శక్తిమంతుడో మీరు ఆలోచన చేయాలి. ఆయన రోగులను బాగు చేస్తాడా? బాగు చేయడా? సచిన వారిని లేపుతాడా? లేపడా? కుంటోళ్ళ కాలిస్తాడా? ఈయడా? గుడివారి కన్నులు తెరుస్తాడా? బాగు చేయడా? చూడండి, నీరును ద్రాక్షారసంగా మారుస్తాడా? మార్చడా? లాజరు బయటికి రమ్మంటే బయటకు వచ్చినాడా లేదా?
చూడండి, ఆయన శక్తిమంతుడని మీకు అందరికీ మనవి చేస్తున్నా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళిద్దరు. ఎవరు వీళ్ళిద్దరు చెప్పండి. 21వ వచనంలో ఆయన అక్కడి నుండి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి, యేసు ప్రభు చూచినాడా లేదా? వారిని పిలిచి, చూచి ఏం చేసినాడు? వారిని పిలిచాను. వెంటనే వారు, చూడండి ఏమి విచిత్రము. ఇప్పుడు మీరు ఇట్లా పని చేయమంటే చేస్తారా? మీరు వెంటనే లేచిపోమంటే పోతారా? దేవుని పని చేయమంటే చేస్తారా? చూడండి, మనకు వాళ్ళకి ఎంత తేడా ఉందో మీరు ఆలోచన చేయండి. హనోకు ఎన్ని వందల సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించినాడు చెప్పండి? 300 సంవత్సరాలు. 3 శ్రేష్టమైన సంఖ్య. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ముగ్గురు తిత్వమై ఉన్నారని బైబిల్ రాశాడు. మరి ఈ యొక్క జెబెదయి కుమారులు తండ్రి దోణిలోనే ఉన్నాడు, దోణిలోనే వలలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి దేవుడు పిలిచి నన్ను వెంబడించండి ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? వారు దోణులు వలలు బాగు చేసుకుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తండ్రిని కూడా విడిచిపెట్టినారా లేదా? తండ్రిని వదిలిపెట్టినారా లేదా? దోణె, వలలు, చూడండి అన్నీ వదిలిపెట్టినారా లేదా? లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం సమస్తమును విడిచిపెట్టి వచనం చెప్పమ్మా. 11వ వచనం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 5వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఏమన్నాడు? 10వ వచనం చూద్దామా. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. చేపలు పట్టినందుకు అందుకు యేసు భయపడకుము. చూడండి, అందుకు యేసు భయపడకండి. పోషణ గురించి ఆలోచన చేసినారా? భార్యను గురించి ఆలోచన చేసినారా? పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచన చేసినారా? దానన్నిటికీ దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడాకు, భయపడాకు. ఏమంటున్నాడు? ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని. ఇప్పటి నుండి మిమ్మల్ని ఏం చేస్తా? మనుషులు. ఇంతవరకు చేపలు పట్టినారయ్యా మీరు, ఇప్పటి నుండి ఏం చేస్తారు? ఇప్పుడు మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. నమ్ముతారా మీరు? దేవుని వాక్యానికి విలువ ఇస్తారా? ఆయన మహత్తు గల మాటను నమ్ముతారా? చూడండి, అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి. వారు దోణెలను దరికి తీర్చి మనుషులను పట్టువారే ఇందురని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మనం విడిచిపెట్టడానికి ఇష్టపడతామా అండి? చెప్పండి. మన పిల్లల భవిష్యత్తు ఏమని అనుకుంటామా అనుకోమా? నా భార్య ఏం కావాలా అనుకుంటారా? వారి విద్య ఎవరు చూసుకుంటారు? అయినా దేవుని మహత్తు గల మాటకు వాళ్ళు ఎంత విధేయత చూపుతున్నారో మీరు ఆలోచన చేయండి. దేవుని మనం సంతోషపరచాలంటే ఆయన మాట వినాలనా వద్దా? ఆయన మాట వినాలనా వద్దా? మీకు చూపిస్తాను, ఒక మాట గమనించండి. లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో 25వ వచనంలో చూడండి. వెంటనే వారు ఎదుట లేచి 27 చదవమ్మా. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆయన పన్ను వసూలు చేసుకునేవాడు. పోయి గది తెచ్చుకున్నాడు, గదిలో కూర్చున్నాడు. పన్ను వసూలు చేస్తుండగా యేసు ప్రభు ఏం చూడండి ఏమంటాడు 27వ వచనంలో. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుము అతనితో చెప్పగా అతడు ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. యేసు ప్రభు నోట్లో నుంచి మాట వస్తే ఈయన కూడా చాలా ధనవంతుడు, మంచి ఆసామి. దేవుని వాక్యంలో చూడండి, నన్ను వెంబడించుమని చెప్పగా ఏం చేసినాడు? సమస్తమును
చెప్పండి, విడిచిపెట్టి యేసును. చూడండి ఏమి విచిత్రంగా ఉందో మీరు ఆలోచించండి. మనం దేవుని మాట ఒక్కటన్నా వింటామా? ఒక్కటైనా ఆయనకు విధేయత చూపుతామా? వెళ్ళమన్న చోటుకు వెళ్తామా? నిలవమన్న చోట నిలుస్తామా? చూడండి దేవుని వాక్యాలు. కింద ఒక మాట ఉంది, చదువుతారా మీరు? ఏముందో 29వ వచనం. ఆ లేవి అంటే మత్తయి తన ఇంట, యూదులకు 2 పేర్లు ఉంటాయి. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. ఆయనకు అంటే యేసు ప్రభుకు శిష్యులకు, చూడండి, ఆయనకు గొప్ప విందు చేసి చదవమ్మా చేసెను. సుంకరులను, చూడండి, ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. చూడండి, అందరిని సమకూర్చున్నాడు, ప్రజలందరినీ కూర్చోబెట్టినాడు. దేవుని వాక్యం వినిపించాలనే ఉద్దేశంతో ఆయన విందు కూడా చేసినాడు. సమస్తాన్ని వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలేదా? చూడండి. మరి ఈయన మత్తయి అని మనం చూస్తున్నాం, ఈయన పేరు. ఈయన మత్తయి సువార్త రాసినాడా? రాయలేదా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 అధ్యాయాలు ఉన్నాయి. యేసు జీవిత చరిత్ర అంతా కష్టపడి రాసినాడు. యేసును వెంబడించినాడు. ఏం రాసినాడు? మత్తయి సువార్తను రాసినాడు. ఎంత వదిలిపెట్టినాడు? సమస్తమును విడిచిపెట్టినాడు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లా పోతే మొత్తం ఎంతమంది శిష్యులు ఆయనకు? 12 మంది. చూడండి, వాళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? ఏర్పరచుకున్నాడు. అందరూ ఆయన మాట విని వచ్చినారా? రాలేదా? మనమైతే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. జక్కయ్య యేసు ప్రభువును చూడాలనుకున్నాడా లేదమ్మా? లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంది, చూసినారా మీరు ఎప్పుడన్నా? లూకా సువార్త 19వ అధ్యాయంలో చూడండి. 19వ అధ్యాయం చూడు. ఆయన సంచరించుచు యెరికో పట్టణమునకు ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పొట్టోడు పరిగెత్తంటే అందరికి ఎట్టుంటే చెప్పండి, సంతోషం కదా, నవ్వుతుంటారు. ఆ పొట్టివాడు పరిగెత్తుట చూచి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు, చూడండి, మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇది జక్కయ్యకు సంబంధించిన మాట అన్నమాట. జక్కయ్య ఏ చెట్టు ఎక్కినాడు? మేడి చెట్టు ఎక్కినాడు. ఆకుల మధ్యన ముఖం దాచుకున్నాడు యేసు ప్రభువును చూడాలని. యేసు ప్రభు సరాసరిగా ఎక్కడికి వచ్చినాడు? మేడి చెట్టు కాటికి వచ్చినాడు. మేడి చెట్టు కాటికి వచ్చి ఏం చేసినాడు? యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము. చూడండి, జక్కయ్య ఆశను తృప్తిపరిచినాడా లేదా దేవుడు? జక్కయ్య దేవుని చూడాలని ఆశపడినాడా లేదా? పలకరింది, పడినాడు. మరి మేడి చెట్టు ఎక్కితే పోనిచ్చినాడు ఆయన? పోనీయలే. అక్కడికే వచ్చి నిలబడినాడు. జక్కయ్యను చూసి ఏమంటాడు? త్వరగా దిగు నాయనా అన్నాడు. నేడు నీ ఇంట నేను ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ధనవంతుడా కాదా? ఈయన ధనవంతుడా కాదా చెప్పండి? ధనవంతుడే. చూడండి ఎట్లా చేర్చుకున్నాడు? సంతోషంగా చేర్చుకొని యేసు ప్రభువుకి ఏం చేస్తున్నాడు? భోజనము వడ్డిస్తున్నాడు. భోజనం చేస్తుంటే అప్పుడు
జక్కయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసునా? జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, చూడండి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తాను. చూడండి, ఎన్నంతలు చెల్లిస్తా అంట? ₹1 తీసుకుంటే 4 కలిపి ₹5. అంటే మార్పు వచ్చిందా? మార్పు రాలేదా? తన ఆస్తిలో సగం బీదలకు ఇస్తా అంటున్నాడా లేదా? అన్నాడా లేదా? అన్నాడు. చూడండి, 1 కేజీ బంగారం ఉంటే సగం ½ కేజీ వాళ్ళకు, బీదలకు ½ కేజీ, 2 బస్తాలు బియ్యం ఉంటే చెరి సగం, అట్లా అన్నిట్లో ఆస్తి అంతట్లో పంచి ఇస్తానంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసునా? ఏమన్నాడు యేసుప్రభు? ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి, ఇతడును అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి, హెబ్రీయులకు మూల పురుషుడు. అబ్రహాము దేవుడు అని పేరు ఉందా లేదా? ఉంది. చూడండి, అప్పుడు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చూడండి, చెరసాల నాయకుడు ఒక ప్రశ్న అడిగినాడు. ఏమడిగినాడు? అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని పౌలు శీలను అడిగినాడు చెర. అప్పుడు వారేమన్నారు? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతూ అని చెప్పినాడు. వెంటనే వారి గాయాలు కడిగి ఆయన ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆయన మేలు పొందినాడు. ఇప్పుడు జక్కయ్య కూడా ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందాడు. రక్షణలో ఏముంది? ప్రశ్న. చూడండి, బాగా చేయండి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనములో మీరు చూడండి. నీ రక్షణ వలన, నీ అంటే దేవుని రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. చూడండి, రక్షణలో ఏముంది? ఎందుకు రక్షించబడాలి? చూడండి, రక్షణ పొందితే ఏమొస్తుంది? చూడండి, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. 2 గౌరవములు ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. 3 నిత్యము ఆశీర్వాదకారకుడుగా. ఎట్లాగుంటావు నువ్వు? ఆశీర్వాదకరంగా ఉంటావు. చూసారండి, రక్షణ కోరుకున్న వారికి రక్షణ ఇస్తాడా ఇయ్యడా? కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చూడు. మా నాలుకల చేత 12వ అధ్యాయమ్మా. దొరకలేదా నీకమ్మా? చూద్దామమ్మా. 5వ వచనం చదువుతల్లి. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేస్తానంటాడు. రక్షణలో ఏముంది? గొప్ప మహిమ ఉంది. 2 గౌరవములు ప్రభావములు దొరుకుతాయి. 3వది ఏమి? మనము ఇతరులకు ఎలాగుంటాము? ఆశీర్వాదకరంగా ఉంటాము. మరి రక్షణ కోరుకుంటే రక్షణ ఇస్తాడా ఇయ్యడా? ఇస్తాడు. చూడండి ఎంత మంచి దేవుడో. ఈ రక్షణ ఎట్టొస్తుందంటే 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం చదువుతావా? మీరీలాగున రక్షింపబడి, అక్కడ కూడా చెప్తున్నాడు, మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. చూడు, సువార్తలో ఏముంది? రక్షణ ఉంది, మహిమ ఉంది. చూడండి, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలుచుతున్నాడు. ఏమని? మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను మీరేం చేయాలా? పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలుచుచున్నాడు. చూడండి, సువార్తలో ఏముంది? మహిమ ఉంది. చూడండి, సువార్తలో ఏముంది? రోమాపత్రిక 1:16 మీరు చూస్తే ఇంకొక మాట చూడండి ఏముందో. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. కొందరు బైబిల్ పట్టుకుని రానికి కూడా సిగ్గుపడతారు. చూడండి, బైబిల్ పట్టుకొని కూడా సిగ్గుపడతారు. అయితే పౌలు ఏమంటాడు? నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను.
ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయు అది దేవుని శక్తి అయినది. అది దేవుని శక్తి దానిలో ఉంది. సువార్తలో ఏముంది? రక్షణ కలగజేసే దేవుని శక్తి ఉంది. ఒక పాపిని మహిమలోకి తెస్తాడు. ఆదాము పాపం చేసి మహిమను పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపం దేవుని పోలిక పోగొట్టుకున్నాడు. చూడండి, ఆఖరకు ఏదోనో వనములో నుంచి గెంటి వేసి ఖడ్గజ్వాలను కాయలు పెట్టినాడు. అయితే ఇప్పుడు రక్షణ సువార్తను విని రక్షించబడితే మనకేమొస్తుంది? కుమారుడైన యేసుక్రీస్తు మహిమను మనకు తొడుగుతాడు. చూడండి ఎంత సంతోషకరమైన మాటలు ఉన్నాయో బైబిల్ మీరు చూడండి. కాబట్టి రక్షించబడిన మనం ధన్యులమా కాదా? ఇప్పుడు జక్కయ్య ధన్యుడా కాదా? ఆస్తిలో సగం బీదలకు ఇచ్చినాడా లేదా? అందరూ ఇంట్లోది బేటేస్తారా అండి? ఇంట్లో బంగారు బేటేస్తారా? దానం చేస్తారా? చేయరు. మరి యేసుప్రభు అతను ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్యని అన్నాడా లేదు? నేడు ఇంటికి ఏమొచ్చింది అన్నాడు? రక్షణ వచ్చింది అన్నాడు. చూడండి, రక్షణ వస్తానే ఇంట్లోది బయటేస్తున్నాడా? వేయలేదా? నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానంటున్నాడా లేదండి? అట్లా మీరు అంటారా? నేను కూడా అంటానా? చూడండి, త్యాగం చూడండి. దేవునికి మహిమ తెస్తున్నాడా తేలేదండి? చూడండి, కాబట్టి ఇక్కడ కూడా చేపలు పట్టేవారిని, విద్య లేని పాములను ఏం చేసినాడు? నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని వాగ్దానము చేసినాడు. మరి యేసుప్రభుని అందరిని వదిలిపెట్టి వెంబడించలేదా? చెప్పండి, వెంబడించినారు. తర్వాత మీరు అపోస్తుల కార్యములో చూస్తే చూడండి, అపోస్తుల కార్యములో మీరు చూస్తే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి 3వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. చూడండి, పగలు పేతురుకు యోహాను గురించి ఇక్కడ వ్రాయబడినాడు. ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. దేనికోసం పోతున్నారు? ప్రార్థన చేయడానికి. ఏ గంట? 3 గంటలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారం యొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలోనికి ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా ఏమడిగినాడండి? భిక్షం అడిగినాడు. ఆ కాలంలో వెండి కానీ బంగారు కానీ చెల్లుబాటులో ఉంది. చూడండి, అప్పుడు పేతురు ఏమన్నాడు? పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమన్రి. చూడండి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని. ఏం లేవు? వెండి బంగారం. వానికి కావాల్సింది ఏది? వెండి అన్నా బంగారన్నా కావాలి. చూడండి, పేతురు దగ్గర ఏమి లేవంటాడు? యోహాను దగ్గర వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమంటున్నాడు? నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగింది ఆయనకు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. వాళ్ళు ఎవరిని కలిగి ఉన్నారు? నజరేయుడైన యేసు ప్రభును కలిగి ఉన్నారు. చూసినారా? నాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే. చూడండి, వెంటనే అంటే తక్షణమా కాదా?
వెంటనే అంటే తక్షణమా కాదా? తక్షణమే. వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. ఎన్నడన్నా లేచినాడా? చూడండి, వాడి జీవితం 40 ఏళ్ళు పైన ఉన్నాయి, ఎన్నడూ నిలుచలే, నడవలే. చూడండి, వాడు ఏమైనాడు ఇప్పుడు? దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు. అంటే ఎన్నడూ జరగలే వాడి జీవితంలో. దేవుడు అద్భుతం చేసినాడు. మా తట్టు తేరి చూడు, మాకు కలిగి ఉన్న వాడు గొప్పవాడు. వీళ్ళు ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నాడు. చూడండి, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు. దేవుని స్తుతించడం కూడా ప్రారంభమైంది. వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఎన్నడూ దేవాలయంలోకి వెళ్ళలే 40 ఏండ్లు. చూడండి, ఇప్పుడు దేవుడు గొప్ప సూచక్రియ చేసినాడు, ప్రసిద్ధమైన కార్యము చేసినాడు, గొప్ప స్వస్థత చేసినాడా చేయలేదండి? ఎవరు ఇల్లు చెప్పండి? విద్య లేని పామరులు. చేపలు పట్టే వాళ్ళ కాదా? పలకండి, చేపలు పట్టే వాళ్ళ కాదా? మరి వీళ్ళ దగ్గర ఏం జరిగింది? ఇప్పుడు సుప్రసిద్ధమైన సూచక్రియ జరిగింది. తర్వాత చదవమ్మా. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారం నొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. 11వ వచనం. వాడు పేతురును యోహాన్ను పట్టుకొని ఉండగా. చూడు, ఎవరిని పట్టుకున్నాడుగా? ఇంతకు ముందు భిక్షం కొరకు మోసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ భిక్షం గిన్నె, ఆ బట్ట పారేసినాడు. ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాడు? పేతురు యోహాన్ల దగ్గరనే ఉన్నాడు. చూడండి, అంటే జీవితంలో మార్పు వచ్చిందా? మార్పు రాలేదా? కుంటితనం పోయిందా లేదా? ఎన్నడూ దేవాలయంలోకి స్తుతించిన వాడు కానే కాదు, ఎన్నడూ ఆరాధించిన వాడు కాదు. చూడండి, అతడు వారితో పాటు దేవాలయమునకు వెళ్ళెను అనే మాటలు కూడా చూడండి. ఇదంతా పెద్ద ఆశ్చర్యమైంది ప్రజలందరికీ. ఎవరి ద్వారా జరిగింది ఇది? విద్య లేని పామరుడు. చూడండి, మనం దేవుని మాట వింటే ఎంత మేలు పొందుతామో మీరు ఆలోచన చేయండి. మనం దేవుని మాట వినం, మనుషుల మాట వింటాం, చెడిపోతాం. చూడండి, అయితే దేవుని మాట విన్నారా? వినలేదా? ఇల్లు మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించమంటే వెంబడించినారా లేదా? చూడండి ఎంత సంగతో. మరి సమస్తాన్ని వదిలిపెట్టినారా? వదిలిపెట్టినారు. చూడండి, మరి దేవుని మాట విన్నందుకు కుంటోనికి ఒక అద్భుతం వీరి ద్వారా జరిగిందా లేదా? అయితే సూచక్రియ చేసింది ఎవరు? దేవుడు. వీళ్ళు కూడా చెప్తున్నారు, మేము కాదు చేసింది, మా తట్టు తేరి చూస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తును దేవుడు మహిమ పరిచినాడని చెప్తున్నాడు. మరి వీరి ద్వారా అద్భుతం జరిగిందా జరగలేదా? చెప్పండి. జరిగింది. మరి నువ్వు కూడా దేవుని మాట వింటే, దేవునికి విధేయత చూపిస్తే నీ ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడా జరిగించడా? ఖచ్చితంగా. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను దేవుని వాక్యంలో. 13వ వచనం చూడమ్మా. 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యం 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, వారు పేతురును యోహాను ధైర్యము చూచినప్పుడు, వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచినట్టు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని. చిన్న సూచక్రియనా కాదు, ప్రసిద్ధమైన సూచన క్రియ. చూడండి, ఎవరిల్లు? విద్య లేని పామరులు, చేపలు పట్టేవాళ్ళు. చూడండి, యేసు ప్రభువుకి మాట విని ఆయన వెంబడిస్తే వీరి ద్వారా సుప్రసిద్ధమైన సూచక్రియ జరిగించినాడా లేదా? ఆశ్చర్యమా కాదా? చూడండి, సంతోషమా కాదా? అయితే ఇంకొక మాట మీరు చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట చూపిస్తాను. పేతురు ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షించబడినారు? 3000 మంది. ఒకటేసారి ఎంతమంది? 3000 మంది. ఇప్పుడు ఎవరిని పట్టినారు?
మనుషులను బట్టి జాలి. ఇంతకుముందు దేన్ని బట్టేవాళ్ళు? చూడండి, నువ్వు కూడా అంతే. ఆయన కొరకు త్యాగం చేసి ముందుకు వస్తే నువ్వు కూడా ఏం చేస్తావు? మనుషులను పడతావా పట్టవా? నీ ద్వారా కూడా అద్భుతాలు చేయిస్తాడా చేయించడా? అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 11వ వచనములో మీరు చూస్తే దేవుడు అద్భుతాలు చేయిస్తాడు మన ద్వారా. చూడండి, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. దేవుడు పౌలు చేత ఏమన్నాడు? విశేషమైన అద్భుతములు చేయించింది ఎవరు? దేవుడు. ఎవరి చేత? పౌలు చేత. చూడండి, పేతురు యోహానుల ద్వారా కూడా గొప్ప సూచక్రియ చేయించినాడా లేదా? చేయించినాడా? చూడండి, దేవుడు అద్భుతాలు చేయిస్తాడా చేయించడా? వీళ్ళు విద్య లేని పామరులా కాదా? సరే, మంచి మాట చూద్దాం. అయితే దేవుని వాక్యములు చూడండి, ఒక మాట చూస్తాను. సూచక్రియ జరిగిన 5వ అధ్యాయంలోనే ఒక మాట మనం చూద్దాం. చూడు, పదమూడవ వచనం చదవమ్మా. 12 ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను చదువుమా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమవారిలో ఎవడును వారితో కలుసుకొంటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంలో చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా, చూడండి, పేతురు రోడ్లో వస్తున్నాడు. పేతురు వచ్చుచుండగా జనులు ప్రజలు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ ఆయనను పడవలనని. ఎవరి నీడ పడాలంట? పేతురు యొక్క నీడ పడితే చాలు రోగులు బాగైతున్నారు. చూడండి, అతని నీడ ఆయనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అద్భుతమా కాదా? యేసు ప్రభువుని వెంబడిస్తే వీళ్ళకి మేలు జరిగిందా కీడు జరిగిందమ్మా? మేలు జరిగిందా కీడు జరిగిందా చెప్పండి. పేతురు నీడబడితే చాలనుకుంటున్నారు. ఎంత ఆధ్యాత్మికంగా పెరిగినారో మీరు ఆలోచన చేయండి. మరి యేసు ప్రభు చెప్పిన మాట ఇప్పుడైనా మీరు వింటారా? వెళ్ళమంటే వెళ్తారా? మనకు లేదు కదా విశ్వాసం. అయితే విశ్వాసం అవసరమా కాదా? అవసరం. నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయిస్తాడు. చూస్తాం, ఒక మాట చూపిస్తా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనము చూడండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి. ఎన్ని గంటలకమ్మా? 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. మీరు ఎప్పుడన్నా మిద్ది మీదకి ఎక్కి పగలు 12 గంటలకు ప్రార్థన చేసిన అనుభవం ఉందా అమ్మా మీకు ఎప్పుడన్నా? పేతురు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళుచుండగా కుంటోని బాగు చేసినాడా చేయలేదా? అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కుంటోని బాగు చేసినాడు కదా. ఇక్కడ 10వ అధ్యాయంలోకి వచ్చాకల్లా ఏం చెప్తున్నాడు? పగలు 12 గంటలకు చదువు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కినను. చూడండి, మీకు ఎప్పుడైనా ప్రార్థన మీద ఇంత ఆశ ఉందా? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయానికి ఎక్కి వెళుతున్నాడు. చూడు, ప్రజలందరూ
పేతురు నీడబడితే చాలని కోరుకుంటున్నారు, ప్రజలు గణపరుస్తున్నారు. ఇక్కడ చూస్తే పగలు 12 గంటలకు మిద్ది మీదకి ఎక్కి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనకు కూడా ప్రార్థనా జీవితము ఉంటే దేవుడు మన ద్వారా కూడా అద్భుతాలు చేయిస్తాడు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు, వింతైన కార్యములు కూడా చేస్తాడు. చదువమ్మా. అతడు మిక్కిలి ఆకలిగొని, అతడు పగలు ఎండకు బాగా 12 గంటలప్పుడు ప్రార్థన చేస్తుంటే అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా, ఇంటిలో సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, ప్రార్థన చేస్తే ఏమవుతారు? పరవశులైతారు. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? అద్భుతాలు జరుగుతాయి. చూడండి, అతడు పరవశుడై ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టి విప్పబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చెను. అందులో భూమి యందుండు సకల విధమైన చతుష్పాద జంతువులను పాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైన ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా అందుకు దేవుడు ఏమన్నాడు? దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. మరలా రెండవసారి దేవుడు పలికినాడు. ఏంటంటే ఇక యూదుడని అన్యుడని భేదము లేదని దాని దర్శనంలో అందరూ సమానమే. ఇప్పుడు మీరు చూడండి, యెరూషలేముకు పోతారు చూసిరానికి. యెరూషలేముకు పోతే మీకు గైడర్ చూపిస్తుంటాడు. రేపు ఆదివారం నేను కూడా మీ గుడికి వస్తామంటే అబ్బా రావాకు, మా గుడి అంతా చెడిపోతుంది, నువ్వు కాలు పెడితే మేము మళ్ళీ 7 సార్లు గడుక్కాలా, మీరు చెల్లరు మా కాటికి అని అంటారు. చూడండి, పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సంగతి, యెరూషలేము పోయి చూసి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అదైతే ఇప్పుడు ఏమంటాడు? పేతురుకి ఏమి ఇచ్చినాడు? ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనము ఇచ్చినాడు. అందులో ఏమున్నాయి? చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు కూడా ఉన్నాయి. తినమంటున్నాడు, ఆకలి తెచ్చుకుంటే. ప్రభువా నిషిద్ధమైనవి నా నోట ఎన్నడూ పడలేదంటే దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు అలాగ అనకూడదు అన్నాడు. దాని అర్థం ఏమిటంటే యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం ఇప్పుడు లేదు. మనమంతా కుక్క పిల్లల వంటి వారం యూదుల. అసలు యూదులు మనల్ని తాకరు. చూడండి, అసలు యేసుప్రభు కుష్ఠరోగిని ముట్టినాడా లేదా? ముట్టినాడు. చూడండి, వాళ్ళు మాత్రం ముట్టరు. మీరు వస్తే మా గుడి చెడిపోతుందట, అది కొట్టి వేసినాడు దేవుడు. దూరస్తులైన మనలను క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులుగా చేసినాడని బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించినాడు. చూడండి, ఒక్కసారి పేతురు ప్రసంగం చేస్తే 8,000 రక్షించబడినారు. చూడండి, మళ్ళా రెండోసారి చేస్తే మొత్తం కలిపితే 5,000. చూడండి, దేవుడు వాక్శక్తి ఇచ్చినాడు. చూడండి, వాళ్ళందరికీ బాప్తిసం ఇచ్చినాడా లేదా చెప్పండి? ఇచ్చినాడు. వాళ్ళందరూ చిరస్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పేతురు దగ్గర పెట్టినారు. 5,000 మందికి ఒకటే కుండ. చూడండి, అందరి అక్కర్లు తీసుకున్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి స్థితి. చూడండి, చేపలు పట్టేవాడా కాదండి పేతురు? ఇప్పుడు దేవుడు పేతురుని హెచ్చించినాడా, హెచ్చించలేదా? మనల్ని కూడా హెచ్చించాడా చెప్పండి? ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నువ్వు ఆయన మాట వినాల. ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు. నా మాటలు వింటే మీరేమవుతారు? బ్రతుకుతారని అన్నాడు. చూడండి, ఒక మాట చూపిస్తా మీకు. ఆదికాండం చూస్తావమ్మా? ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక మాట చూడు. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, దర్శనమిచ్చెను.
దర్శనం పరిశోధించనంటే పరీక్షించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. దహన బలిగా అర్పించాలన్నాడు. చూడండి, దేవుడు అడిగినాడు అంటే ఏమన్నాడు ఆయన? తెల్లవారినప్పుడు చూడు ఏం చేసినాడు, భార్యతో మాట్లాడుకున్నాడా? దేవుడు ఇట్లా చెప్పినాడే, మరి కొడుకును తీసుకొని పోయి ఇస్సాకును దహన బలిగా ఏమంటున్నాడు? ఆ మోరియా పర్వతంలో దాని మీద అంటే స్త్రీ బలహీనమైన ఘటము కదా, ఇంటాదే ఇనదో కదా, లేక పుట్టినాడు. ఇస్మాయిల్ ఇష్టపెట్టమంటే ఇస్మాయిల్ని ఇష్టపెడుతుంది, ఆగరును పంపమంటే ఆగరును పంపుతుంది, లేచి రమ్మంటే నీ కాటికి వస్తుంది, మళ్ళీ ఈ కొడుకును అడుగుతున్నా అంటాదని ఆయన భార్యతో మాట్లాడకుండా ఏం చేసినాడు చెప్పమ్మా? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెలుచుండగా తండ్రి కొడుకులు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగను. ఎవరు అర్పించమన్నాడు? కుమారుని అర్పించమన్నాడు. ఈయన కుమారుడు ఏమడుతున్నాడు? కట్టెలు నిప్పు కత్తి ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది నాయన అంటే ఏమంటున్నాడు? అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నాను. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొని చెప్పాను. ఆ స్థలానికి ఏమన్నాడు? యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. సరే, ఇద్దరు పోయినారుగా ఆ పర్వతములు, దేవుడు చూపించిన పర్వతంలోకి వచ్చి బలిపీఠను కట్టెలు చక్కగా పేర్చిన తర్వాత ఇస్సాకుని ఏం చేసినాడు? బంధిస్తున్నాడు. తాళ్ళతో చేతులు కాళ్ళు కట్టి ఆ కట్టెల మీద పెట్టినాడా లేదమ్మా? పెట్టినాడు. 12వ వచనం చదువు. 22వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, కత్తి తీసుకున్నాడు నరకనీకి. చూడండి, దహన బలికి వచ్చేదానికి. అప్పుడు దేవుడు ప్రత్యక్షం ఏమన్నాడు? ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమియూ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకే వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని. అబ్రాహాముకి ఏం బిరుదు వచ్చింది? దేవునికి భయపడువాడు. దేవుడు అడిగింది ఇచ్చినాడా ఇయ్యలేదా? దేవుడు అడిగినది ఇచ్చినాడా ఇయ్యలేదా? ఇచ్చినాడు. ఇందు మూలంగా నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది, ఇందు ద్వారా మాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఒక పొట్టేలును దేవుడు కనపడెను చూపించినాడు. దాన్ని తీసుకొచ్చి తన కుమారునికి బదులుగా దహన బలి అర్పించినాడు. 16వ వచనం చదవమ్మా ఇప్పుడు. నీకు ఒక్కడే అయిన నీ కుమారుని నీకొక్కడైన కుమారుని నా కొరకు వెనుదీయలేదు గనక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్నేం చేస్తా? ఆశీర్వదిస్తా. ఏ కార్యం? నా మాట విన్నావు, నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించడానికి సిద్ధపడినావు, కత్తి కూడా ఎత్తినావు,
పడేటప్పుడు ఆపినాడు దేవుడు. చూడండి, ఈ కార్యము చేసినందున నీకేమొస్తుంది? ఆశీర్వాదం. చూడండి, ఇంకా ఏమన్నాడు? ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరించెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినందున, ఇది 18వ వచనమే కదమ్మా? అవును, జాగ్రత్తగా వినండి. మరియు నీవు నా మాట వినినందున. అబ్రహాం ఎవరి మాట విన్నాడు? దేవుని మాట. చూడు, మరి ఈ రాత్రి ఈ మధ్యాహ్నం నువ్వు దేవుని మాట వింటావా? నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఉన్నాడు, నిన్ను బలపరచాలని దేవుడు ఉన్నాడు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. చూడండి ఒక మాట, అబ్రహాముకు కొడుకు ఎవరు? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబుకి ఎంతమంది? 4వ వాని పేరు యూదా. ఎవరు కొడుకు? లేయా కొడుకు, చీపురికన్ల దాని కొడుకు, లేయా గోత్రం. చూడండి, లేయాకు 4వ కొడుకు యూదా. యూదా గోత్రములో యేసుప్రభు వచ్చినాడు, రాలేదా? చూడండి, యూదా గోత్రపు సింహం ఆయన. చూడండి ఎంత ఆశీర్వాదమో. చూడండి, యేసుక్రీస్తునందు నీవు నా మాట విన్నందున యేసుక్రీస్తునందు భూలోకములోని వంశములన్నీ ఏమవుతాయన్నాడు? ఆశీర్వదించబడతాయి. యేసుక్రీస్తు లోకానికి వస్తాడు, మనందరి కొరకు ప్రాణం పెడతాడు, ఘోరమైన సిలువను సహిస్తాడు, గవిని వెలుపట శ్రమ పడతాడు. చూడండి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడా లేదండి? లేచినాడా లేదా? చూడండి, లేచిన రక్షకుడు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? సువార్తను చెప్పమండి. ఇప్పుడు సువార్త చెప్పేది మానుకొని స్వస్థత పరిచేది నేర్చుకుంటున్నారు. యేసుప్రభు చెప్పింది ఏమాట అన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? సువార్త. సువార్త కాదు, ఇప్పుడు ఏం చేయాలా? స్వస్థ మీ జోబులో డబ్బులు గుంజుకోవాలి. చూడండి, నమ్మాకండి. మళ్ళా స్వస్థత వచ్చినాక మళ్ళీ నేను చస్తారా సావరా? ఖచ్చితంగా చేస్తారు, జాగ్రత్త అమ్మా. కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడా లేదా? ఎందుకు ఆశీర్వదించినాడు? నీవు నా మాట విన్నాడు. చూడు, ఆంద్రేయ, పేతురు ఇద్దరు దేవుని మాట విన్నారా వినలేదండి? యాకోబు, యోహాను కూడా విన్నారా వినలేదా? చెప్పండి. దేవుడు కూడా వారిని ఆశీర్వదించినాడా ఆశీర్వదించలేదా? వారి నీడ పడితే చాలనుకుంటున్నారు. చూడండి, మనం ఇప్పుడైనా దేవుని మాట వింటామా? వెళ్ళమంటున్నాడు కదా ప్రభు. ఎక్కడికి పోవాలా? సర్వలోకానికి అన్నాడా లేదా? సర్వలోకానికి అన్నాడా లేదా? చెప్పండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి మీరు పోతే ఇట్లా బైబిల్ కనపడతానే తీసుకొని పోయి ఎక్కడేస్తారు? వచ్చినావా నాయనా? వచ్చినావా? దేవునికి స్తోత్రంలే. చూడండి, బైబిల్ పట్టుకుపోతావన్నాగా, బైబిల్ కనపడితే నేను తీసుకొని పోయి ఎక్కడేస్తారు? జైలు వేస్తారు. ఇంకా విడుదలలే. మరి బైబిల్ చేత పట్టుకొని పోతావా? నీకు ధైర్యం ఉంటుంది? ఇంకా అలకరి చూడు, ఎవరైనా పలుకుతున్నారా? ఇంకా ధైర్యం లేదు. అయిపోయా. మేము కాదు సార్ క్రైస్తవులము, 200 కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తామంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని రాపించుకుంటాం. ఎన్ని 200 యూనిట్లు కరెంటు బిల్లు షెడ్యూల్డ్ క్యాస్ట్కు ఉచితమన్నాడు. మేము షెడ్యూల్డ్ క్యాస్ట్ సార్, కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ. కరెంటు బిల్లు కట్టేది ఉండదు మీకు, ఇంటికి ఏసీ అని పెట్టుకుంటాం. మేము ఏసీ సార్, కరెంటు బిల్లు మాకు తీసేయి. చూడు, నీచమా కాదా? యేసుప్రభు గొప్పనా? కరెంటు బిల్లు గొప్పనా? గొప్ప. చూడండి, కాబట్టి మనం దేవుని మాట వినాలా లేదా? చెప్పండి, వినాలా లేదా? మరి అబ్రహాము దేవుని మాట విన్నాడా లేదా? విన్నాడు. మరి ఆయనకు వచ్చిన అంతస్తు ఏందో మీరు ఒకసారి చూడండి. ఆదికాండం 23వ అధ్యాయం కొంచెం చదువు నాయన, 1వ వచనం నుంచి. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి
శారా కనాను దేశమందలి హెబ్రోనును కిరియతర్బాలో మృతి చనిపోయింది ఆమె. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చి ఉండెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగా ఉన్నాను. మృతి పొందిన నా భార్యను నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు నీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడగగా హేతుకుమారులు ఏమంటున్నారు? అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. అబ్రాహామును పిలిచినప్పుడు మహారాజా అండి కాదు, వసన్నా మహారాజా ఆయన మాట విన్నాడా? కుమారుని ఏమంటే ఇచ్చినాడా? ఆశీర్వదించబడినాడా? ఇందు మూలంగా నువ్వు దేవునికి భయపడబడతాడా? ఈ హేతు కుమారులు ఏమంటాడు? నీవు మా మధ్యన ఎట్లుండావు? మహారాజు అయినావు. ఎప్పుడైనా దేవుని మాట వింటారా? మనం మహారాజులం అవుతామా కామా? మొదటి పేతురు పత్రిక 2:9 చూడండి. మొదటి పేతురు పత్రిక 2:9 చూడండి. అయితే మీరు చీకటిలో నుండి, మీరు అనే పదం లేదా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. పెంటకొప్పల మీద ఉండే దీనులను మనల్ని ఏం చేసినాడు? రాజులు చేశాడు. యాజకులు కూడా చేసినాడా? పరిశుద్ధ జనం అన్నాడా? ఏర్పరచబడిన వంశం అన్నాడా? మీరు దేవుని సొత్తు అన్నారా? చూడండి, ఇప్పుడు ఆ హేతుకుమారులు అబ్రహామును ఏమంటున్నారు? నీవు మా మధ్యన ఎలాగున్నావు? మహారాజు అయ్యా అంటే దేవుడు ఎంత హెచ్చించినాడో మీరు ఒకసారి ఎట్లా హెచ్చించినాడు? 22వ అధ్యాయం 18వ వచనంలో రాసినాడు. అక్కడ ఏమన్నాడు? నీవు నా మాట వినినందున. చూడండి, ఇక్కడ ఏమైనాడు? ఇప్పుడు మహారాజై ఉన్నాడు. నీవు మా మధ్యన మహారాజై ఉన్నావా? చదవమ్మా. మా శ్మశాన భూములను అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను ఏం చేయాలా? పాతిపెట్టుకో. నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనొల్లని వాడు ఎవడునూ లేడు అబ్రహాముకు ఉత్తరం ఇచ్చిరి. చూడండి, మహారాజు అడుగుతున్నాడు. ఇంకా వాళ్ళే ఒప్పుకుంటారు. నువ్వు మా మధ్యన ఎట్లుండవు? మహారాజు అంటే దేవుడు హెచ్చించినాడా? హెచ్చించలేదండి. హెచ్చించలేదా? అబ్రహాం దేవునికి భయపడినాడా లేదా? దేవుని మాట విన్నాడా లేదా? చూడండి, తర్వాత ఊరిక తీసుకొని నేను అని ధర చెల్లించి, వెండి చెల్లించి తన భార్యను భూస్థాపన చేసినాడు. తర్వాత మీరు చూడండి ఇంకొక మాట దేవుని వాక్యంలో చూద్దాం. తర్వాత రెండవ చూద్దాం. 24వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 24వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనమే. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను. ఆయుష్ కూడా పెరిగిందా? పెరగలేదా? పెరిగింది. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో. చూడండి, దేవుని మాట వింటే దీవెనలు ఎట్లున్నాయో గమనించండి. నేను అనుకున్నా మత్తయి సువార్తలో ఒక మాట చూస్తారా? 19వ అధ్యాయము మత్తయి సువార్తలో పేతురు ఒక ప్రశ్న అడుగుతాడు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా. ఆ దాసుని యజమానుడు కాదు 18:27 ఏమంటున్నాడు? ఇది పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమే గనక మాకేమి దొరుకునని ఆయన అడుగగా,
మాకేమి దొరుకునని ఆయన అడగగా మాకేమి దొరుకునని అడగగా యేసు వారితో ఇట్లనెను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎక్కడ కూర్చుంటారు? సింహాసనం మీద. చూడండి, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు గోత్రముల వారికి ఏం చేస్తారు? తీర్పు తీర్చుదురు. మనం దేవదూతలు కూడా తీర్పు తీరుస్తాం. చూడండి, ఆశీర్వాదమా కాదండి? పోగొట్టుకోవడంలో నష్టం ఉందా లేదా? పోగొట్టుకోవడంలో నష్టం ఉందా లేదా? ఓలలు వదిలిపెట్టమంటే వదిలిపెట్టినారా లేదా? ఓలలు రిపేర్ చేసుకుంటుంటే యాకోబు యోహాను కూడా వాళ్ళు కూడా విడిచిపెట్టి వచ్చినారా లేదా? నష్టపోయినారా మేలు పొందినారా? చెప్పండి. మేలు పొందారు. చూడు, నువ్వు కూడా దేవుని మాట వినాలా. అందుకని ఇప్పుడు చదువుదామా? 24వ అధ్యాయంలో మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆశీర్వదించినాడా లేదండి? పలకండి. ఆశీర్వదించాడు. ఎన్ని విషయాల్లో? అన్ని విషయంలో. తర్వాత ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఒక మాట చూడండి, 24వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. అందుకు ఆమె 34 అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించిన గనక. బహుగా అనే పదం వచ్చిందా లేదా? వచ్చింది. అన్ని విషయంలోని ఇంతకు ముందు చదివినాం. ఇప్పుడు ఏమన్నాడు? బహుగా ఆశీర్వదించబడినాడు. అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమాని భార్య అయిన శ్రారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. వృద్ధాప్యంలో కుమారుని కన్నాడా లేదా? కన్నాడు. చెప్పండి. కన్నాడు. దేవునికి అసాధ్యాలు ఉంటాయా? ఉండవు. 18వ అధ్యాయం చూడు, 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనెను. నువ్వు నవ్వినావు అన్నాడు. అయినా కుమారుని కనిందా? కనలేదా? కనింది. చూడండి, ఆశీర్వాదం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని మాటనే వినము. చూడండి, దేవుడు ఉండమన్న స్థలంలో ఉండమంటే ఉండడు, వెళ్ళమన్న స్థలానికి వెళ్ళమంటే పోడు. చూడండి, అయితే అబ్రహాం అట్ట చేసినాడండి? లేదు. ఇంకొక మాట మీకు చూపిస్తాను దేవుని వాక్యంలో. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట చూడండి. రైట్, ఓకే, గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 9వ అధ్యాయంలో చూస్తారా ఒక మాట? మార్కు సువార్తలో చూడండి, ఈ ఒక మాట చూద్దాం మనం దేవుని వాక్యంలో. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 23వ వచనం. ఏమైనాను నీ వలన అయితే చూడండి, మా మీద కనికరపడి. ఆ తండ్రి అడుగుతున్నాడు. శిష్యుల దగ్గరకు వస్తే వాళ్ళు స్వస్థత పరచలేకపోయినారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినాడు అతన్ని. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అనెను. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే. ఏం కావాలి చెప్పండి? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమా కాదా? ఏమండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమా కాదా? సాధ్యం. యేసు ప్రభు మార్తమ్మతో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనములో చూడండి.
యేసు ప్రభు ఒక మాట అన్నాడు, 40 వచనం. నీవు నమ్మిన ఎడల, చూడండి ఏమి లేదు ఆమెకు, నమ్మకం లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చూడండి, యాయూరు వచ్చి యేసు పాదాల మీద పన్నాడా లేదా? నా బిడ్డ సావనైంది నాయన, త్వరగా వచ్చి బతికున్నగానే ముట్టి బతికించమన్నాడు. ఇంత లోపల రక్తస్రావ రోగం గల స్త్రీ అడ్డం వచ్చింది. అడ్డం వచ్చి ఆయన వస్త్రచంగు ముట్టిందా ముట్టలేదా? ముట్టింది. బాగైందా బాగలేదా? యేసు ప్రభు నాలో నుండి ప్రభావం బయలు వీళ్ళు ఎవరు నన్ను ముట్టినారంటే ఇంతమంది పడుతున్నారే, ఎవరని చెప్తాం ప్రభు అని శిష్యులు అంటున్నారు. ఆమెను బయటికి తెచ్చాలకల్లా ఆలస్యమైంది. ఇంత లోపల ఒకడు వచ్చి ఏం చెప్తున్నాడు? యాయూరుతో చెప్తాడు, నీ బిడ్డ చనిపోయింది, ఇంకా యేసు ప్రభును తొందర పరసాకమంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? భయపడాకు, నమ్మిక మాత్రము ఉంచము, నువ్వు దేవుని మహిమను చూస్తావన్నాడు. చూడండి, యాయూరు కుమార్తెను బతికించినాడా బతికించలేదా? తల్లి తాకమంటే లేచి కూర్చుంది. చూడండి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నమ్మిక మనలోనే ఉండాలి. నమ్మితే నీకు సమస్తము సాధ్యమా కాదా? మరొక మాట మత్తయి 17:21 చూడండి, ఒక మాట చూద్దాం. మత్తయి 17:21. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల, ఎంత ఉండాలి విశ్వాసం మనకు? ఆవగింజంత. ఆవగింజ అంటే పెద్ద గింజనా సన్న గింజనా? గింజలో అన్నిటికంటే చిన్నది అది చెప్పండి, ఆవగింజ. అంత విశ్వాసం అంట. అది కూడా లేదని చెప్తున్నాడు దేవుడు మనకు. మీకు ఆవగింజంత విశ్వాసము ఉన్న ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అదేమైతుంది? పోతుందా పోదా? ఎప్పుడు? ఆవగింజంత విశ్వాసం. ఇంకా కింద ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? మీకు అసాధ్యమైనది ఉండదు. విశ్వాసులకు అసాధ్యమైనది ఉండదు. ఎప్పుడు? ఆవగింజంత విశ్వాసం. చూసినారండి, సమస్తము సాధ్యమా కాదా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నిర్గమాకాండంలో ఒక మాట చూద్దాం, 1వ అధ్యాయము చూడండి, 15వ వచనం చూద్దాం. మరియు ఐగుప్తు రాజు షిప్రా అంటే సౌందర్యం గలదని అర్థం. షిప్రా పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి. ఏం చేయాలట? చంపాలి. ఈ మంత్రసానులు ఏం చేయాలా? చంపేయాలి, గొంతు విసిగి పారేయాల. చూడండి, ఉందా లేదా? చంపమని లేదా? రాజు ఆజ్ఞది. ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయండి వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి. నువ్వు భయపడతావా? ఆ మంత్రసానులు ఎవరికి భయపడినారు? దేవునికి భయపడి. అబ్రహాం ఎవరికి భయపడినాడు? దేవునికి భయపడి. చూడండి, నేను భయపడతామా? భయం నొంది పాపం చేయకమన్నాడా లేదా? కీర్తన 4:4 ఏముంది? భయము నొంది పాపం చేయకండి. చూడండి, ఈ మంత్రసాను చూసినారా ఏమంటున్నారు? చూడండి, చదువు నాయన. ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి ఎందుకు మీరు మగపిల్లలను బ్రతకనిచ్చినారు? ఈ పని ఏల చేసిరి అని అడిగిరి. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు వారు చురుకైన వారు. మేము వెళ్ళక ముందే ప్రసవించిందురని. చూడండి, రాజుకు భయపడినారండి. రాజుకు భయపడలే. రాజు కోపం వస్తే ఏమొస్తుంది? మరణదూత వస్తుంది. అయినా లెక్క పెట్టలే. ఎందుకు? దేవునికి భయపడినారు వాళ్ళు. చూసినారండి, దేవునికి భయపడినాడు. తర్వాత ఏం జరిగింది? దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేసినాడు? మేలు చేశాడు. చూడండి, ఆలోచన చేయండి. నువ్వు ఎప్పుడు దేవుని మాటకు వింటావు, దేవుని మాటకు భయపడతావు, ఎప్పుడు ఆయనకు లోబడతావు, ఆ దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేసినాడు? చెప్పండి, ఏం చేసినాడు?
మేలు కింద ఉంది దానికి ఆన్సరు. చూస్తావా? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. అంటే ఇశ్రాయేలు ప్రబలినారు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి ఏం కలిగించినాడు? వంశాభివృద్ధి కలగజేసినాడు. చూడండి, ఇప్పుడైనా దేవుని మాట వింటారా? దీవెనలు పొందుతారా? అబ్రహాం లేమంటే లేచినాడా లేదా? ఎక్కడికి వెళ్ళాలనో ఎరగకనే బయలుదేరినాడా? చూడండి, ఒకనాడు ఆ హేతు కుమారులు ఏమంటారు, నువ్వు మా మధ్యనేమో విన్నావు, మహారాజు అయ్యా. చూడండి, ఇవన్నీ పేతురు యోహాన్లకు కూడా కలిగినాయి. వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయినారు. వాళ్ళ నీడ పడితే చాలనుకుంటున్నారు. రోగులు అందరూ స్వస్థత పరుస్తున్నారు. చూడండి దేవుడు. కాబట్టి రక్షించబడిన వారు దేవునికి విధేయులు కావాలి. అబ్రహాం పిలిచినప్పుడు ఏమైనాడు? 11వ అధ్యాయం హెబ్రీ 8వ వచనంలో చూస్తే మీరు చూడండి ఎంత బాగుందో. 11వ అధ్యాయం 8వ వచనం హెబ్రీ పత్రిక. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడెను. తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న దేశమునకు బయలుదేరి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలనో అది ఎరుగకనే బయలువెళ్ళను. మీరు బస్సు ఎక్కితే ఎక్కడికి పోతావమ్మా అని అడుగుతారు కండక్టర్. అడగదా అన్న? పలానా ఊరికంటే టికెట్ ఇస్తుంది. ఈయన కట్టలే, ఎక్కడ బాగున్నా ఎరగకనే బయలుదేరు. భార్య అడుగుతుంది, అన్నీ చదువుతున్నావు, ఎక్కడికి అయ్యా మనం? అది తెలియదే. దేవుడు వెళ్ళమంటున్నాడు, వెళ్తున్నాడు. యేసు అబ్రహాము ఆ పిలుపునకు లోబడి తాను వెళ్ళనైనది ఎరగకనే బయలుదేరి వెళ్ళి దేవుని చేత ఆశీర్వదించబడినాడు. మరి దేవుని మాట వింటే బ్రతుకుతామా? బ్రతుకుతాం. వరదిల్లమా? అందుకే దేవుడు అంటాడు మత్తయి సువార్త 6:33లో ఒక మాట చూడండి. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు ఆయన అవన్నీ మీకు మీ అవసరాలన్నీ తీర్చాడా? మన అవసరాలు తీర్చడా? ఎప్పుడు తీరుస్తాడు? ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. చూడండి, అసలుకి ఆయన అంటాడు మీరు చింతలేని వారిగా ఉండాలంట. కాబట్టి అబ్రహాము మహారాజు అయినాడా లేదా? అన్ని విషయాలు ఆశీర్వదించినాడా లేదా? చెప్పండి. చూడండి, అబ్రహామును దేవుడు హెచ్చించలేదా? అబ్రహాం వంశములు ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఆశీర్వదించబడాలంటే దేవుని మాటలు విని వాటి ప్రకారంగా మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తెస్తాడు. మంత్రసానులు దేవునికి భయపడినారు. అబ్రహాము కూడా దేవునికి భయపడి తన కుమారుని ఇచ్చుటకు సిద్ధపడినప్పుడు ఆశీర్వాదించబడినట్లు దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. వాళ్ళు మొట్టమొదట చేపలు పట్టేవారు. ఇప్పుడు ఎవరిని పడుతున్నారు చెప్పండి? మనుషులను పట్టు జాలలుగా మార్చినాడు. ఒక్క సువార్త పేతురు ద్వారా వస్తే 3000, రెండోసారి ప్రకటిస్తే 2000, మొత్తం ఎంత? 5000 మందిని పట్టినాడు. ఈ భాగ్యం నీకు నాకుంది. పేతురుకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చినాడా? ఇయ్యలేదా? ఇచ్చినాడు. పేతురు భూమి మీద ఏది బంధిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది. భూమి మీద దేన్ని విప్పుతాడు అది కూడా పరలోకంలో విప్పబడుతుంది. అంత భాగ్యం లేక దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడైనా దేవుని మాట విని ఆయనకు లోబడి ఆయన చెప్పింది మనం చేస్తే, ఆయన అడిగింది మనం ఇస్తే, ఆయన ద్వారా మనం దీవించబడి గొప్పవారిగా చేసి రేపు పరలోకంలో కూర్చుండబెట్టి నిన్ను గొప్పవానిగా బహుమానాలతో సత్కరిస్తాడని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి,